ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది కర్కాటక రాశి ఫలితాలు ఫిబ్రవరి 16, 29 వరకు తెలుసుకోవాల్సిన ఈ కర్కాటక రాశి వాళ్ళ ఫలితాలు చూసుకుంటే అదృష్టము, ఆదాయము చూసుకుంటే 14, ఖర్చు 2, రాజపూజిత 6, అవమానం 6. కాబట్టి ఈ రాశి వాళ్ళకి అదృష్ట గడియలు అంత అనుకూలంగా లేవు. కానీ ఎక్కువగా కష్టపడుతున్నారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం అనేది అంత అనుకూలంగా ఉండదు. కానీ వీళ్ళకి ఏ కార్యక్రమాలు అనుకున్నా కూడా కొన్ని కార్యక్రమాలలో కొన్ని చేతికాడికి వస్తుంటాయి, భంగం అయిపోతుంటాయి. మరి ఏ కార్యక్రమం చేస్తే మేము బాగుంటాము, ఏ కార్యక్రమంలో మేము ఏ పూజ కార్యక్రమం కానీ, ఏ వ్యాపారం కానీ, ఏ ఉద్యోగం కానీ, మరి ఏ రూట్లో చేస్తే మేము బాగుంటాము అని చాలామందికి ఆలోచన చేస్తుంటారు. వాళ్ళ మైండ్లో ఉండాల్సిన తెలివితేటలు చాలా వరకు చాలా బాగుంటాయి. కానీ వాళ్ళ విద్య, చదువు చూసుకుంటే అంత అనుకూలంగా ఉండదు. చదువు ఒక భాగం అయితే తెలివి 3 భాగాలతో నెట్టుకొని వెళ్తుంటారు. కాబట్టి వీళ్ళ జాతక ప్రకారంగా చూసుకుంటే ఈ నెలలో కొంత ఆర్థిక బాధలు, ఆరోగ్య సమస్యలు చాలా వరకు కనబడుతున్నాయి. కొంతమంది తెలుసో తెలియకో నిమ్మకాయ అంటారు కదా, పూజలు చేసి వేస్తుంటారు రోడ్ల మీద. అవి రోడ్డు మీద వేసినప్పుడు కొంతమందికి తెలియక ఇది ఏం కాదులేని దాటేసి వెళ్ళిపోతుంటారు. అవి దాటిన దానివల్ల వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళకి మనసు కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం, మనసు వేదన, డబ్బులు నిలబడుకోకుండా ఉండటం, ఏ పనికి పోయినా పనికి కాకోకుండా ఉండటం, అలాగా చాలా వరకు కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి మెయిన్గా ఆరోగ్య సమస్య ఏంటంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా, ఏ స్కానింగ్ తీసినా కూడా అది ఏమి కనబడదు. ఎందుకంటే అది గ్రహ రూపంలో ఉండాల్సిన ప్రాబ్లం కాబట్టి వాళ్ళకి ఇబ్బందికరంగా కనబడుతుంటుంది. కాబట్టి ఇలాంటి ఇబ్బంది పడేవాళ్ళు, బాధపడేవాళ్ళు దీనికి ఒక మార్గం అనేది ఒకటి ఉంది. ఆ మార్గం ఏమిటంటే అది మీ పేరు, వయసు, మీ గోత్రము, మీ డేట్ ఆఫ్ బర్త్ మాకు గాన పంపిస్తే అది ఎందువల్ల అవుతుంది, మీకు ఆ సమస్య ఏమిటి, అది ఎలా వచ్చింది, ఆ సమస్య ఎలా పోతుంది, మరి మీరు ఏం చేస్తే దానికి సొల్యూషన్ దొరుకుతుందా అనేది అది తెలుస్తుంది. చూడాలి. అది మీరు పంపిస్తేనే మేము చూసి దానికి చెప్పగలుగుతాము. కాబట్టి ఇప్పుడు మెయిన్గా ఈ రాశి వాళ్ళకి ఈ 16 నుండి మంచి శుభ ఫలితాలు కొన్ని రాబోతున్నాయి. ఏది వ్యాపారంలో కానీ, ఉద్యోగము, రియల్ ఎస్టేట్లో కానీ కొన్ని కార్యక్రమాలు పెద్దగా అభివృద్ధిగా కావలసినవి అతి త్వరలోనే కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళకి ఆదాయంలో అంత అనుకూలంగా కనబడతలేదు. ఏ బిజినెస్ చేసినా, ఏది చేసినా కూడా అక్కడ దాకా వస్తుంటుంది, బ్రేక్ అయిపోతుంటుంది. ఇస్తున్న వాళ్ళు ఇవ్వకోకుండా, స్నేహ ధర్మంలో కూడా చాలా వరకు కొన్ని మోసాలు, కొన్ని ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి. కానీ మీరు స్నేహంలో అనేది ఎక్కువగా అతిగా స్నేహం ప్రాణానికి మోసం. స్నేహం వల్ల మీకు చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఆ స్నేహంలో అనేది మీకు ఆ ప్రాబ్లాలు అనేది వల్ల మీరు ఏమి చేయాలనుకుంటున్నారో, ఎక్కడ పోవాలనుకుంటున్నారో మీకే తెలియక మీరు సతమతం అయిపోతుంటారు. కాబట్టి మీరేమి సతమతం కావాల్సిన పని లేదు. కొన్ని ప్రాబ్లమ్స్కి, కొన్నిటికి మనం ఆలోచించి మనం ముందడుగు వేయాలి. ఏ పని అంటే ఆ పనికి మనం ముందడుగు వేస్తే చాలా వరకు కొన్ని ప్రమాదాలు ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ వ్యాపారంలో, ఈ బిజినెస్లో చేయాల్సిన కార్యక్రమాలలో మీరు చేయాల్సింది ఆ భగవంతుణ్ణి పూజించాల్సింది శ్రీ భగవాన్ విష్ణు భగవాను పారార్థన చేయాలి. శ్రీ విష్ణు భగవార్థన పారార్థన చేస్తే తప్పకుండా మీకు శుభ ఫలితాలు బాగుండాయి. మరి మీకు ఈ కేతు ఫలంలో చూసుకుంటే గృహ ఫలంలో అంత అనుకూలంగా లేదు. వ్యవసాయంలో కూడా అంతంత మాత్రమే కనబడుతుంది. ఉద్యోగ ఫలితాలు చూస్తే ఈ సంవత్సరంలో మంచిగా మీకు గవర్నమెంటు ప్రమోషన్లు కానీ, పెద్ద కార్యక్రమాలు కానీ, కొన్ని చేయాల్సిన ప్రమోషన్లు కానీ మీకు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఈ నెలలో మీకు కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి మీకు అతి వేగంగా
కొన్ని పనులు కావాల్సినవి కొన్ని కనబడుతున్నాయి. అవి తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల ఆ ఉద్యోగంలో, వ్యాపారంలో, బిజినెస్లో కూడా మీకు తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏది అనుకుంటున్నారో, ఎక్కడ పోవాలనుకుంటున్నారో, ఏమి చేయాలనుకుంటున్నారో కూడా మెయిన్గా దేవస్థానానికి వెళ్ళాలి. మీరు ఎక్కడ వెళ్ళాలన్నా, ఏమి చేయాలనుకున్నా కూడా దేవస్థానానికి వెళ్ళి మీరు తప్పకుండా ఆ విష్ణు పారార్థన అనేది చేయాలి. ఆ విష్ణు పారార్థన మీరు తప్పకుండా చేస్తే మీ మీద ఉండాల్సిన కొన్ని కష్టాలు, ఇబ్బందులు, గ్రహాలు, శూన్యాలు కొన్ని శాంతమతం అనేది అవుతాయి. మీకు గత సంవత్సరంలో జరిగిన విధానాలు చూసుకుంటే చాలా డౌన్గా కనబడుతున్నాయి. ఈ సంవత్సరంలో ఉగాది నుంచి అతి వేగంగా పెద్ద పెద్ద కార్యక్రమాలు తప్పకుండా పొందే యోగం అనేది మీకు ఉంది. కాబట్టి మీకు నల్ల వస్త్రములు ధరించొద్దండి. ఈ రాశి వాళ్ళకి నల్ల వస్త్రములు, తర్వాత నల్లటి వాహనములు, కారు కానీ, బైక్ కానీ, ఏదైనా కానీ మీరు వాడకూడదు. మీరు స్నేహ ధర్మంలో కూడా ముగ్గురు కలిసి వ్యాపార బిజినెస్లు కూడా 3, 7, 5, 9 ఈ నెంబర్ వరకు మీకు అనుకూలంగా లేదు. కాబట్టి మీకు బేసంక్ అనేది మీకు చెట్టు కాదు నాన్న. మీ జాతక బలంలో చూసుకుంటే మీరు చేయాల్సిన కార్యక్రమం, కుటుంబంలో ఏ పని చేయాలనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా వరకు ఇంపార్టెంట్. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ డైరెక్షన్లోని మీరు ముందడుగు వేస్తే తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది ముఖ్యంగా పెద్దవాళ్ళని, వృద్ధులని చాలా వరకు వాళ్ళ హెల్పింగ్ అనేది చేయాలి. తర్వాత మీరు ఏ గుడికి వెళ్ళినా, ఏ దేవస్థానానికి వెళ్ళినా, ఎక్కడ పోయినా కూడా మీరు కొన్ని నియమాలు, జాగ్రత్తలు కొన్ని తెలుసుకొని పోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటం, ఎప్పుడు పడితే అప్పుడు పోతే కొన్ని సమస్యలు మీకు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఎందువల్ల అంటే మీ రాశి వాళ్ళకి ఆరోగ్య ప్రాబ్లము చాలా వరకు 70% కనబడుతుంది. ఈ ఆరోగ్య సమస్యని మీరు కాపాడుకోవాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాల్సి వస్తుంది. అది మీరు పాటిస్తేనే తప్పకుండా మీ లైఫ్లో ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదు. మనకి ఎన్ని కోట్లున్నా కూడా ఏమి లాభం? ఆరోగ్యం బాగుంటే కదా మనం ఏ పనైనా చేయగలుగుతాం, ఎక్కడికైనా పోగలుగుతాం. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా ఇంపార్టెంటు. మీకు ఇంకా ఏదన్నా సందేహాలు కానీ, ఎలాంటి డౌటు కానీ, ఎలాంటి ఆలోచనలు కానీ ఏదన్నా ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.